ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. ఆప్, కాంగ్రెస్, బీజేపీకి ఇక్కడ గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. దీంతో మూడు పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా ఆప్, బీజేపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. యమునా నది మొత్తం కలుషితంగా మారిందంటూ కేజ్రీవాల్ ఫోటోను యమునా నదిలో ముంచారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు యమునా నది కాలుష్యాన్ని తమ ప్రధాన అస్త్రంగా ఆప్కు గురిపెట్టారు. ఈ క్రమంలోనే ఆప్ ప్రభుత్వ హయాంలో యమునా నది కలుషితమైపోయిందంటూ పదే పదే టార్గెట్ చేస్తున్నారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్ గా మారిన యూపీ సీఎం యోగి కూడా ఇటీవల ఇదే అంశంపై కేజ్రీవాల్ను ప్రశ్నించారు. ఈ క్రమంలోనే బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ యమునా నది కాలుష్యంపై ఆప్ ప్రభుత్వం కేజ్రీవాల్పై ప్రశ్నల వర్షం కురిపించారు. యమునా నది మొత్తం కలుషితంగా మారిందన్న పర్వేష్ తన ఆరోపణలో నిజం లేకపోతే కేజ్రీవాల్ యమునా నదిలో స్నానం చేయాలని సవాల్ విసిరారు. ఈ క్రమంలోనే పర్వేష్ పలువురు బీజేపీ నేతలతో కలిసి యమునా నదిలోకి వెళ్లారు. యమునా నదిని పరిశుభ్రం చేసే విషయంలో ఫెయిల్ అయినట్లుగా క్యాప్షన్ రాసున్న కేజ్రీవాల్ ఫోటోలను నదిలో ముంచారు.